హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఎబ్సెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫీజు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఏపీ ఎబ్సెట్ 2025 అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే చూడండి, ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అంటే ఎంసెట్కి ఈరోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 24, మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 24 ఏప్రిల్ లోపు అప్లై చేసుకోకపోతే 1000 రూపీస్ ఎక్స్ట్రా లేట్ ఫీజుతోని మే 1 వరకు అప్లై చేసుకోవచ్చు. 2000 ఎక్స్ట్రా లేట్ ఫీజుతోని 7th మే వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు మీరు అప్లికేషన్లో ఏమైనా ఎర్రర్స్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి, కరెక్షన్ చేసుకోవడానికి 2 days టైం ఇవ్వడం జరుగుతుంది. అది వచ్చేసి 6th to 8th మే. 4000 ఎక్స్ట్రా ఫీజుతోని, లేట్ ఫీజుతోని 12th మే వరకు అప్లై చేసుకోవచ్చు. 10,000 లేట్ ఫీజుతోని 16th మే వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ వచ్చేసి 12th మే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ నుంచి అయినా సరే, అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయినా సరే. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు 19th and 20 మే. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళది ప్రైమరీకి వచ్చేసి 21st మే రోజు రిలీజ్ చేస్తారు. మీకు రిలీజ్ చేసిన కే మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 25th మే వరకు అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎంసెట్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళకి 21st to 27th మే. ప్రైమరీకి వచ్చేసి 28th మే రోజు రిలీజ్ చేస్తారు. అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడానికి డేట్ వచ్చేసి June 1. ఫైనల్కి వచ్చేసి 5th జూన్ రోజు రిలీజ్ చేస్తారు. ఇవి షెడ్యూల్ ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, 24th ఏప్రిల్ ఇస్ ద లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ. అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్లో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. అంటే ఫస్ట్ ఫీజ్ పే చేయాలి. తర్వాత మీ ఫీజ్ సక్సెస్ అయిందా లేదా అని చెప్పి స్టెప్ 2కి వెళ్ళి ఫీజ్ పేమెంట్ స్టేటస్ చూసుకోవాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంటరు, 10th మార్క్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. స్టెప్ 4 వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్, మీ అప్లికేషన్ సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవాలి. లాస్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాలి. ఫస్ట్ ఫీజు ఏ విధంగా పే చేయాలనేది చూపిస్తున్నా. మనకి ఇక్కడ కొన్ని రూల్స్ ఇచ్చిర్రు. స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రిజిస్టర్ విత్ 16 year ఏజ్ గ్రూప్ ఫర్ ద ఎగ్జామినేషన్. 16 years ఉండాలి. 31st డిసెంబర్ వరకు మీకు 16 years ఉండాలి. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెటు, క్యాండిడేట్ నేము, మీ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అవే ఫాలో అవుతుండండి. మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ మీద మీ ఫాదర్దా ఇది క్లిక్ చేయాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఒకటి పెట్టాలి. ఈమెయిల్ ఐడి పెట్టాలి. మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీయా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీయా, ఏదైతే దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ 2 అప్లై చేసుకుంటే 2. మీ యొక్క కేటగిరీ ఏంది అంటే మీ క్యాస్ట్ కేటగిరీ. మీరు ఇప్పుడు ఫీజు ఎలా కట్టాలనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగ్, HDFC, SBI, ICICI, అదర్స్, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా. ఐ హ్యావ్ కేర్ఫుల్లీ అని చెక్ బాక్స్ క్లిక్ పెట్టేసి ప్రొసీడ్ టు పే కొట్టాలి. కొట్టిన తర్వాత మీరు ఓసీ అయితేనేమో 600 రూపీసు, బీసీ అయితే 550 రూపీసు, SC ST అయితే 500 రూపీసు ఒక్కొక్క ఎగ్జామ్కి అయితే కట్ అవుతూ ఉంటాయి. 2 అప్లై చేసుకుంటే ఓసీ వాళ్ళకి 1200, బీసీ వాళ్ళకి 1100, SC ST వాళ్ళకి 1000 రూపీస్. మీరు దేంతో ఎంటర్ చేస్తారు అనేది పే అని చెప్పి ఇక్కడ మీరు ఎన్ని క్లిక్ చేస్తే దాని అమౌంట్ రావడం జరుగుతుంది. మీ పేమెంట్ డీటెయిల్స్, మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ ఒక ఐడి వస్తుంది. ఐడి అనేది ఇంపార్టెంట్. ఫర్దర్గా మనకు
ఫర్దర్గా మనకు యూజ్ అవుతుంది. ఈ ఐడి ఒకటి, పేమెంట్ ఐడి ఒకటి, రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి మీ కౌన్సిలింగ్ అయ్యే వరకు మీరు దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది కదా. సో మీరు ఏమొచ్చినా కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 వచ్చేసి నో యువర్ పేమెంట్ స్టేటస్. ఇప్పుడు మనం ఫీజు పే చేసినాం, మన పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని చెప్పి స్టెప్ 2 మీద క్లిక్ చేసి మీ ఇంటర్ ఆల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 ఎంటర్ చేసి మీరు దేనికి అప్లై చేసుకుంటారు దాని మీద క్లిక్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని కొడితే ఇట్లా రావాలి. పేమెంట్ సక్సెస్ అని వస్తే మీ పేమెంట్ సక్సెస్ అయినట్టు. కొంతమందికి వెంబడే చెక్ చేసుకోగానే సక్సెస్ రాదు, 1 గంట 2 గంటలు ఆగిన తర్వాత చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పేమెంట్ సక్సెస్ అయిపోయింది కనుక థర్డ్ స్టెప్ ఫిల్ అప్లికేషన్ ఫామ్. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీరు జెండరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, మీ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి ఇన్కమ్ సంబంధించిన అన్నీ ఎంటర్ చేయండి. కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఏమైనా స్పెషల్ రిజర్వేషన్ ఉందా, ఎన్సీసీ, క్యాప్, ఇట్లా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ఆర్ నో పెట్టండి. మైనార్టీయా, నాన్ మైనార్టీయా, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని కొట్టండి, సేమ్ వస్తుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మీరు ఇంటర్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కింద ఎస్ఎస్సి. నెక్స్ట్ వచ్చేసి మీరు 6th నుంచి 10th వరకు ఎక్కడ చదివిరని దాని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీరు ఏపీ అయితే లోకల్ అని పెట్టాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. మీరు ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అది తెలుగు అండ్ ఇంగ్లీష్లో కనుక తెలుగు అండ్ ఇంగ్లీష్ పెట్టుకోండి. మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి బిలో 50 KB ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి బిలో 30 KB ఉండాలి. టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో 4 ఆప్షన్లు అయితే ఇవ్వాలి. ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు మీరు పెట్టుకున్న ఆప్షన్ వస్తుంది, లాస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏడ ఖాళీగా ఉంటాలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ప్రివ్యూ కొట్టి చూడండి మీ అప్లికేషన్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చెప్పి ప్రివ్యూ కొట్టి చూస్తే ఏమైనా ఎర్రర్స్ ఉంటేనేమో ఎడిట్ చేసుకోండి, లేకపోతే సేవ్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది క్లియర్ అయినట్టు, అంటే సబ్మిట్ చేసినట్టు. కొంతమంది సేవ్ చేసి వదిలేస్తారు. సేవ్ చేసి వదిలేస్తే అది అప్లికేషన్ సక్సెస్ కాదనమాట, సబ్మిట్ చేయాలి. ఇట్లా ఈ విధంగా సేవ్, ప్రివ్యూ, సబ్మిట్ అని వస్తుంది. ప్రివ్యూ, సబ్మిట్ మీద కొట్టేసిన తర్వాత ఇట్లా మెసేజ్ వస్తే మీ అప్లికేషన్ అయిపోయినట్టు. ఏపీ ఎప్సెట్ 2025 అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరెస్పాండెన్స్. సో మీకు ఈ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది మన కౌన్సిలింగ్ వరకు యూజ్ అవుతుంది కనుక ఇక్కడ వచ్చింది అయితే నోట్ చేసుకోండి. ఇక్కడ మీకు నేను చూపించే 2024ది కనుక మీకు 2024 అని కనిపిస్తుంది, బట్ 25 ఇగో ఈ విధంగా మొత్తం లాస్ట్కు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. సో నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా అప్లై చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.